పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలామంది గిరిజనులు, చాలామంది మామూలుగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూస్తున్నా. అంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు, హీరోగా కాదు, హీరోగా అది వేరే విషయం, కానీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇప్పుడు ఎంత మంచివాడవరా పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే చాలా క్రియాశీలకంగా ఆయన తన శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. లేటెస్ట్గా చిత్తూరు జిల్లాకి వెళ్ళి అక్కడ ఎర్రచందనానికి సంబంధించి ఆ గోడౌన్ అన్ని పరిశీలించడం జరిగింది. అసలు దీంట్లో అమ్మకాలు ఏంటి, కొనుగోళ్ళు ఏంటి, అసలు ఎర్రచందనం విషయంలో ఆ ఎర్రచందనం రైతులకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఏంటి, వీటన్నిటి మీద కూడా ఆయన ఒక రివ్యూ చేయడం మాత్రమే కాకుండా ఎర్రచందనాన్ని ఎవరన్నా కూడా స్మగ్లింగ్ చేస్తే ఎర్రచందనాన్ని కొట్టడం కానీ అంటే నరకడం కానీ చేస్తే కనుక చాలా తీవ్రమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇది గతంలో లాగా కాదు, గత ప్రభుత్వంలో లాగా కాదు, ఇష్టారాజ్యంగా ఎర్రచందనం ఎటుబడితే అటు తీసుకెళ్ళిపోతాం, కొట్టేస్తాం, ఎర్రచందనం అంతా కూడా అడవులు కొట్టేస్తాం అంటే కుదరదు అని చెప్పి చాలా తీవ్రంగా హెచ్చరించారు. అది కాకుండా ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా, తిరుపతి ఆ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఈ ఎర్రచందనం చెట్లు కొట్టడానికి అది ఒక వృత్తిగా పెట్టుకుంటారో దయచేసి మీరు ఆ వృత్తిలోకి వెళ్ళకండి. వెళ్తే కనుక మీరు జైలు పాలవుతారు, మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, ఎందుకంటే చాలా తీవ్రంగా దీన్ని తీసుకుంటాము, ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఎర్రచందనం వాళ్ళు కట్ చేసే వృత్తిలోకి దయచేసి వెళ్ళకండి అని చెప్పి తన బాధ్యతగా, ఎందుకంటే తను మంత్రిగా ఉన్నారు కాబట్టి, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తన బాధ్యతగా అక్కడ యువతని కూడా హెచ్చరించారు, గ్రామీణ ప్రాంతాల్లో యువతని హెచ్చరించారు. అట్ ది సేమ్ టైం ఉక్కుపాదం మోపుతాం ఎర్రచందనం స్మగ్లింగ్ మీద అని చెప్పి సినిమాల్లో పుష్పాలు హీరోలు అవుతారు తప్ప బయట నిజ జీవితంలో కనుక అలా ఎర్రచందనం దొంగలను కనుక స్మగ్లింగ్ చేసే కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా జైళ్ళకి వెళ్తారు అని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. సో దాంతో ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఇలాంటి వృత్తిలో ఉండే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. ఇప్పటికైనా మా పిల్లలు ఇలాంటి వృత్తిలోకి వెళ్లకుండా మంచి దారిలోకి వస్తారు అని చెప్పి వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇది ఒకటైతే, తర్వాత దానికన్నా ముందు రోజే కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ ఏటిమొగ్గ ఎదురుమండి అనే గ్రామాలు ఉన్నాయి. అక్కడ వంతెన కావాలని చెప్పి అనేక దశాబ్దాల నుంచి కూడా అక్కడ ఉన్న ప్రజలు అన్ని గవర్నమెంట్లు అడుగుతున్నారు, అందరూ మేము చేస్తూ ఉంటారు, చేయరు. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా అది ఒక 10 గ్రామాలు ఉంటాయి, ఇటు కానీ అటు కానీ, చాలా ఒక 10-15 గ్రామాలకి చాలా కన్వీనియంట్ అక్కడ ఒక చిన్న వంతెన వేస్తే. ఆ వంతెన వేయడానికి ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం ముందుకు రాలా, అందరూ చేస్తామని చెప్పడం వరకే కానీ చేయట్లా. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఎదురుమండి ఏటిమొగ్గ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఒక వంతెన వేయండి, ఎప్పటి నుంచో ఇది మేము అడుగుతున్నది, ఎవరో చేయట్లేదు, కనీసం మీరన్నా చేయండి అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ తీసుకుని ఇమీడియట్గా దానికి సంబంధించిన వాళ్ళందరితో, అధికారులతోటి అందరితోటి మాట్లాడి దానికి నిధులు శాంక్షన్ చేయిస్తున్నారు. అది చాలా పెద్ద విషయం, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా తీరని కోరికది, చిన్న వంతెన ఆ కృష్ణ పాయ ఉంటుంది, అక్కడ వంతెనేస్తే కనుక చాలా అటు గ్రామాలకి చాలా ఉపయోగం. సో దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీరుస్తాం అనేది అక్కడున్న ప్రజలు, అవినిగడ్డ ప్రాంతం ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పంచాయతీ శాఖకి సంబంధించింది, దీనికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2,000 కోట్ల రూపాయల నిధులు, ఈ నిధులు సాధ్గి అనే కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, దాని ద్వారా 2,000 కోట్ల రూపాయల పథకం దీన్ని తీసుకొని వచ్చి ఈ గ్రామీణ రోడ్లని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తారు. కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారికి ఎంత సత్సంబంధాలు ఉన్నాయో, మోడీ గారితో ఎంత సత్సంబంధాలు ఉన్నాయో అది మనందరికీ తెలిసిందే. సో ఆ సంబంధాలను ఉపయోగించుకొని తనకున్న సంబంధాలు తన కోసం కాకుండా, తన వ్యక్తిగతం కోసం కాకుండా రాష్ట్రం కోసం ఉపయోగించాలి, తన శాఖ కోసం ఉపయోగించాలని చెప్పి ఆ గ్రామీణాభివృద్ధి శాఖకి కూడా ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు సాగ్గి పథకం నుంచి తీసుకొచ్చి రోడ్లు వేయించే కార్యక్రమం చాలా చురుగ్గా చేస్తున్నారు. దీంతో గ్రామీణ రోడ్లన్నీ రాబోయే రోజుల్లో చాలా బాగుపడతాయి, ఈ గుంతల రోడ్లు, యాక్సిడెంట్లు ఇవన్నీ లేకుండా.
సో ఇది కాకుండా ఉపాధి హామీ పథకం కింద మళ్ళీ లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక 800 కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 800 కోట్ల రూపాయలు పంచిపెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ నిధులు వచ్చేసినాయి. సో ఇన్ని రకాలుగా అంటే ఏ శాఖ, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అన్ని శాఖలు ఉన్నాయి కాబట్టి అన్ని శాఖల్లోనూ కూడా తను చేయవలసిన పనులన్నీ కూడా అంత చక్కగా చేస్తున్నారు. వీటన్నిటికన్నా కూడా ఇప్పుడు అందరికీ హైలైట్ అయ్యింది గత 4-5 రోజుల నుంచి కూడా అన్ని ఛానల్స్లోనూ దాని మీద ప్రముఖంగా వస్తున్న విషయం ఏంటంటే ఒక్క ఈ గిరిజన ప్రాంతానికి ఎక్కడో కొండల్లో ఎక్కడో ఉన్న గిరిజన ప్రాంతం ఒక గ్రామానికి ఫస్ట్ టైం లైట్ తీసుకురావడం. అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అసలు కరెంట్ అనేది లేని గ్రామాలు ఇంకా దేశంలో అనేక ఉన్నాయి. అలాంటి గ్రామాలు ఇప్పుడు విశాఖపట్నం దగ్గర అరకు ప్రాంతాల్లో కొన్ని ఉన్నాయి. మొన్న మధ్య అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం కొంతమందికి చెప్పులు లేకుండా తిరుగుతుంటే, పాపం ఎండలో చెప్పులు లేక తిరుగుతుంటే ఒక గ్రామం అందరికీ కూడా వాళ్ళందరూ ఎవరి సైజు ఏంటనేది కనుక్కుని మరి పాదం సైజు కనుక్కుని మరి వాళ్ళందరికీ సరిపడేలాగా అందరికీ చెప్పులు పంపించడం ఇవన్నీ మనం చూసాం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసలు వాళ్ళ ఊహల్లో కూడా ఊహించింది మన జీవితాలు ఇంతే అని చెప్పి అనేక తరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 2-3 తరాలు వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ ఆ కిరసనాయిల బుడ్డి ల్యాంప్ పెట్టుకుని ఆ దీపం బుడ్డి వెలుతురులోనే వాళ్ళు బతుకుతుంటారు. మనందరం చక్కగా ఏసీలు వేసుకుంటాం, ఫ్యాన్లు వేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం, ఇంట్లో టీవీలు చూస్తూ ఉంటాం. మనకి ఒక్క నిమిషం మన సెల్ ఫోన్లు మనకి ఒక్క విద్యుత్ అనేది లేకపోతే మనకి ఒక్క నిమిషం గడవదు మనకి. అలాంటిది విద్యుత్తే లేకుండా, టీవీ అనేది లేకుండా, ఫ్యాన్ అనేది లేకుండా, ఏసీ అనేది లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్న గ్రామాలకి ఒక గ్రామానికి 10 కిలోమీటర్లు, సుమారుగా 10 కిలోమీటర్లు వైరు మరి వేయించి మరి ఆ ప్రాంతానికి ఆయన తీసుకొచ్చింది ఏదైతే ఉందో ఇది సూపర్ హైలైట్ అయిపోయింది ఇప్పుడు అందరికీ. ఇది ఎక్కడంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో రోంబిల్లి పంచాయతీలో ఉన్న గ్రామం ఇది గిరిశిఖర గ్రామం. ఈ గిరిశిఖర గ్రామానికి చేసింది ఏంటి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వెలుగులు చూడని గిరిజన గూడెం ఇది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక దృష్టితో కొత్త కాంతులు చూసింది. 17 కుటుంబాలు గిరిశిఖర గ్రామానికి 17 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 17 కుటుంబాలే అని చెప్పి వదిలేలే పవన్ కళ్యాణ్ గారు. ఈ 17 కుటుంబాల కోసం అని చెప్పి 10 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేశారంట. 217 విద్యుత్ స్తంభాలు కేవలం 17 కుటుంబాల కోసం. సుమారు 80 లక్షల వ్యయంతో కేవలం 15 రోజుల్లోనే విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనులు పూర్తయినాయి. సో విద్యుత్ శాఖతో కూడా ఈయన కోఆర్డినేషన్ చేసి, చిన్న విషయం కాదండి, ఎందుకంటే మామూలుగా మన రోడ్ల మీద స్తంభాలు వేయడం వేరే, కొండల్లో గుట్టల్లో ఎక్కడో అక్కడ దాకా స్తంభాలు తీసుకెళ్ళి వైర్లు తీసుకెళ్ళి అక్కడ ఏర్పాట్లు అన్నీ చేయడం వేరు. అందులో కూడా మళ్ళీ సోలార్ విద్యుత్ కూడా పెట్టారు. ఇవి పెట్టడం కాకుండా మళ్ళీ అక్కడ కరెంట్ ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఇంటికి ఉన్న 17 కుటుంబాలు ప్రతి ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాను ఇచ్చారంట పవన్ కళ్యాణ్ గారు. చూసారా? అంటే కరెంట్ ఇచ్చేయడంతోనే నా పని అయిపోయిందని దులుపుకోవాలా, వాళ్ళు కొనుక్కోగలరో కొనుక్కోలేరు అని చెప్పి ప్రతి కుటుంబానికి 5 బల్బులు, 17 ఒక ఫ్యాను ఇచ్చారు. తర్వాత సోలార్ ప్యానెళ్ళు, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు దీనికోసం ఏర్పాటు చేశారండి. ఈ 10 కిలోమీటర్ల లైన్ వేసినందుకు సోలార్ ప్యానెళ్ళు, ప్రత్యేకంగా దీనికి ట్రాన్స్ఫార్మర్లు వేశారు. తమ గ్రామానికి కరెంట్ లైన్ వేయించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెబుతూ ఆయన చిత్రానికి పాలాభిషేకం చేశారండి. చూసాక ఇదంతా కూడా మీడియాలో వచ్చింది. సో పాలాభిషేకం ఎందుకు చేయరండి? పాలాభిషేకం చేయకుండా ఉంటారా? ఇంత మంచి పని చేస్తే ఈ పాలాభిషేకం ఇంకా చేయకుండా, అంటే వాళ్ళ శక్తికి ఇంకా పాలాభిషేకమే ఎక్కువ కాబట్టి పాలాభిషేకం చేశారు. ఇంకా అసలు ఆయన ఎదురుకుండా కనబడితే ఇంకా పూజలే చేసేస్తారేమో పవన్ కళ్యాణ్ గారిని. సో ఆ గ్రామానికి అంత వెలుగు జిలుగులు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇది అందరినీ హృదయానికి హత్తుకుంది. ఇలా తన శాఖలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా తన ముద్ర వేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ నిజంగా ఎంత మంచివాడురా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈరోజు ఆ గిరిజన గ్రామానికి సంబంధించిన వాళ్ళే కాకుండా, అవినిగడ్డ గ్రామంలో ఎదురుమండి ఆ ప్రాంతం వాళ్ళే కాకుండా, ఈ ఉపాధి హామీ నిధులు వచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా, గ్రామీణాభివృద్ధికి రోడ్లు వేస్తున్న ఆ గ్రామాలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత మంచివాడురా పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇలా అనిపించుకోవడం చాలా గ్రేట్ కదా.
మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏముందిలే పవన్ కళ్యాణ్ ఏం బాగా పని చేయట్లేదని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి వెళ్తుంది. మీరు లైక్ చేయడం మర్చిపోతే అక్కడితోనే ఆగిపోతుంది వీడియో. లేదా మీరు లైక్లు కొడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. కనీసం ఒక 1000 మంది అన్నా ముందు లైక్ చేస్తే అది 1,00,000 మంది కన్నా చేరుతుంది వీడియో. ఆ తర్వాత ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసిన వెంటనే ఇప్పుడే ఇక్కడే ఇమీడియట్గా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.